ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత రావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఆపరేషన్ సింధూర్ వివరాలతో పాటు భారత్-పాక్ కాల్పుల విరమణపై ఏకపక్షంగా ట్రంప్ ప్రకటన చేయడంపై విపక్షాలు సభలో చర్చకు డిమాండ్ చేయనున్నాయి.